రోజు కూడా నువ్వు మంచిగా జీవిస్తున్నావు, నీతిగా జీవిస్తున్నావు, దేవుళ్ళు ఒక మంచి భక్తి జీవితాన్ని జీవిస్తున్నావు, కానీ నీ మీదకి వచ్చేది ఏంటంటే నిందలు వస్తున్నాయి. నీ మీదకి వచ్చేది ఏంటంటే భయంకరమైన పరిస్థితులు, అవమానాలే వెంటాడుతున్నాయి నిన్ను. మంచిది రాకపోగా, నీ జీవితంలో మేలు రాకపోగా, నీ జీవితంలో ఘనత రాకపోగా, నీకు వచ్చేది ఎప్పుడు చూసినట్లయితే ఎప్పుడు అవమానాలు, ఎప్పుడు నిందలే అనుకుంటున్నావు. ఈ భక్తి వ్యర్థం అనుకుంటున్నావు. ఆ బయట ఉన్నటువంటి భక్తిహీనులను చూసి, అరే వీరింత భక్తిహీనులుగా ఉన్నారు, వీరు బ్లెస్ అవుతున్నారు, నేనంత భక్తిమంతుడిగా ఉన్నాను, నా భక్తి ఎందుకు వ్యర్థమని అనేక సార్లు పడిపోతున్నటువంటి, వెనకాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నావు. ఆయన శాసనాలు మార్చగలిగిన దేవుడు, ఆయన పరిస్థితులను మార్చగలిగిన దేవుడు, ఆయన ప్రతి జీవులను కూడా మార్చగలిగిన వాడు, చట్టాలను మార్చగలిగిన వాడు. నువ్వు చేయవలసింది ఏంటంటే ఓరకుండు ప్రార్థన చేయ. ఈ భక్తిని ఎక్కడ కూడా నువ్వు ఏం చేయకూడదు, విడిచిపెట్టకూడదు. నువ్వు చిన్న చిన్న వాటిలోనే నమ్మకంగా ఉండలేదే, నువ్వు చేసే ఉద్యోగం దగ్గర కానీ, నువ్వు ఉంటున్నటువంటి మనుషుల మధ్య కానీ, నువ్వు జీవిస్తున్న సమాజంలో కానీ, నువ్వు చిన్న చిన్న విషయాలకే నువ్వు స్థిరంగా నిలబడలేకపోతున్నావు. దేవునికి గౌరవపదంగా నిలబడలేకపోతున్నావేమో, దేవుని కొరకు రోషంగా జీవించలేకపోతున్నావేమో. నేను మొద్దుకేను హెచ్చించినట్లుగా దేవుడు నిన్ను కూడా హెచ్చించును గాక.